భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో ఉగారియావోలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని, విజయాలను పుతిన్ ప్రశంసించారు. ప్రియమైన స్నేహితుడు అంటూ మోదీని పలకరించారు. మోదీని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోదీకి అభినందనలు తెలిపారు. ఏదో యాదృచ్ఛికంగా మూడోసారి ప్రధాని కాలేదని, భారతదేశ పురోగతికి కృషి చేశారంటూ పుతిన్ ప్రశంసించారు. చాలా ఏళ్లుగా చేసిన కృషికి ఫలితంగా తిరిగి ప్రధాని అయ్యారని మెచ్చుకున్నారు. మోదీ అంకితభావంతో కృషి చేస్తారని, శక్తివంతమైన ఆయన నాయకత్వంలో భారత ప్రయోజనం పొందుతుందని అన్నారు. మీకు మీ సొంత ఆలోచనలున్నాయి. మీరు చాలా చురుకైన వ్యక్తి. భారతదేశం దేశ ప్రజల ప్రయోజనాల కోసం చక్కటి ఫలితాలు సాధించగలరు అని పుతిన్ వ్యాఖ్యానించారు. భారత ప్రయోజనాల కోసం మోదీ చేస్తున్న కృషికి పుతిన్ అభినందన తెలిపారు. భారత ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పటిష్టంగా ఉందని మెచ్చుకున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక ఆయనకు ఇది 2వ విదేశీ పర్యటన కావడం విశేషం. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. तौर पर भी यहाँ पर रेड